సమన్వయంతో పనిచేయాలి. తెలంగాణలో భారీ వర్షాలు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. వర్షం దంచి కొడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ బుధవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అసలు ఒక్కొక్క ఎండాకాలం ఏందో సడన్గా ఒక్కొక్కసారి వర్షం అసలు సడన్ సర్ప్రైజ్ ఇచ్చేస్తాం మనందరికి చెప్పాలంటే. నిన్న మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో కూడా భారీ వర్షం పడ్డది. సో దానికి సంబంధించి అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఎక్కడ కూడా రోడ్ల పైన కానివ్వండి ఆ వాటర్ స్టోరేజ్ కాకుండా వాటన్నిటిని ఒక వేళ పంపించేసిందని చెప్పి కూడా అధికారులందరికీ, ఎవరికి మనం ఎన్డీఆర్ఎఫ్కి, టీజీఎస్పీకి, ఎస్డీఆర్ఎఫ్, డిఎఫ్ఓ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నార్మల్గా మనం గల్లీలలో కానీ హైవేస్లో చూసుకుంటే ఏమైందంటే చెట్లు పడిపోతాయి, కొంచెం బాగా గాలికి వానలకు చెట్లు పడిపోతాయి. సో ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బెంగళూరులో వర్షాలకు మొత్తం రోడ్లన్నీ నిండిపోయి ఆల్మోస్ట్ ముఖాల వరకు కూడా ఆఫీసులలోనే నీళ్ళు వచ్చేసినాయి అందరికి. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసిండ్రు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో రావద్దని చెప్పి కూడా హైడ్రాని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. హైడ్రాన్ ఇదే అంటున్నా, హైడ్రాని ఎందుకు తీసుకొచ్చిందంటే ఇక ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు రావద్దని. ఎప్పుడైనా కూడా వర్షాలు కానివ్వండి, ఫ్లడ్స్ ఏమైనా వస్తే రోడ్లన్నీ మునిగిపోయినాయి, అందరి ఇంట్లకి వచ్చేసినాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ హైదరాబాద్లో చాలా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. వర్షాలు పడితే ఇక వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒక రేంజ్లో ఉంటాయి. ఇట్లాంటివి ఎవరికి రావద్దని చెప్పి కూడా హైడ్రాని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అదే దానిపైన నిన్న సమావేశంలో అధికారులందరికీ కూడా సూచనలు ఇచ్చిండ్రు. అందుకే జర వర్షాలు ఏమైనా పడ్డప్పుడు ప్రజలు కూడా బయటికి వెళ్తే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. దేశంలో మళ్ళీ కరోనా బెల్స్. ముంబైలో అత్యధికంగా పాజిటివ్ కేసులు, జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించిన ప్రభుత్వం. 9లో ఉంది, ఏముంది, మళ్ళీ కరోనా వస్తుందట. మరి జనాలు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా బయట తిరుగుతున్నారు, మ్యాచ్లు వెళ్ళకపోతున్నారు. ముంబైలోనే ఎక్కువనే అంటావు. మళ్ళా ముంబైలో అత్యధికంగా పాజిటివ్ కేసులు, జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించిన ప్రభుత్వం. దక్షిణాసియాలో కోవిడ్-19 మళ్ళీ విజృంభిస్తోంది. భారత్లోనూ కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 252 యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే మరణాలు కూడా సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి మహారాష్ట్రలో ఏకంగా 100కు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 6066 స్వాబ్ టెస్టులు చేయగా 106 కేసులు పాజిటివ్ గా తేలినట్లు చెప్పారు. అందులో కేవలం 101 మంది ముంబైకి చెందిన వారే ఉండటం గమనార్హం. మిగిలిన వారు పూణే, కొల్హాపూర్ కు చెందిన వారుగా పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52 పాజిటివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. జనవరి నుంచి రెండో కోవిడ్ సంబంధిత మరణాలు కూడా నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. మరణించిన వారిలో ఒకరు క్యాన్సర్ రోగి అని పేర్కొంది. దేశంలో కోవిడ్ పరిస్థితి నియంత్రణలో ఉందని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న రోగులతో పాటు ఊపిరితిత్తులు వ్యాధులకు సంబంధిత రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దవాఖానాలను ఆదేశించింది. ఎన్ని అయితేనే ఉంటాయి, ఆల్రెడీ ఒకసారి వచ్చినాక సో దానికి సంబంధింత నడుస్తూనే ఉంటుంది. సో మన ఏడవైనా కూడా మన జాగ్రత్తలు, ఆ మాస్కులు కానివ్వండి ఏవైతే ఉన్నాయో కొంచెం మనం నీట్నెస్ మెయింటైన్ చేస్తే మనం కూడా ఈ కోవిడ్ బారిన మళ్ళీ పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో మీకు ఏమైనా జలుబు కానివ్వండి, మీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా మీకు బ్రీతింగ్కి సంబంధించిన కానీ లంగ్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ కండి. మీరు మళ్ళీ కోవిడ్-19 బారిన పడకండి, వేరే వాళ్ళకు కూడా ఇబ్బందులకు గురి చేయకండి. ఇది ఏడవైనా కూడా కొంచెం జాగ్రత్త ఉంటే బాగుంటుంది.